జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభం. బంజారాహిల్స్లోని కళింగ కల్చరల్ హాల్లో ఏర్పాటైన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన నగర సోషలైట్ సుశీల బొకాడియా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె చేనేతకారుల వస్త్ర ఉత్పత్తులను తిలకిస్తూ, చేనేతకారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత తెలుసుకుంటూ కలివిడిగా తిరిగారు. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని ఆమె అన్నారు. ఈ ఉత్పత్తులకు నేటికీ వన్నె తగ్గలేదని, నేటి తరం కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు. నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ ఈ నెల 10 వరకు కొనసాగుతున్న ఈ ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాల నుంచి చేనేతకారులు, చేతి పని బృందాలు తమ సిల్క్, హ్యాండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్ వంటి 75,000 రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు. मैं सुशीला बुकाडिया और आज मैं यहाँ पे खड़ी हूँ कलिंगा के यहाँ का जो नेशनल सिल्क एक्सपो साड़ी आज यहाँ पे इनॉग्रल हुआ है और आप देख सकते हो कि यहाँ पर बहुत सारी वैरायटी आपको देखने मिलेगी। सिल्क हैंडलूम साड़ियाँ यहाँ की अगर आप देखोगे तो बहुत ही ब्यूटीफुल है। आने वाला जो फेस्टिवल है हमारा रक्षाबंधन, गणेश चतुर्थी और सावन चल ही रहा है, तो यहाँ पर आप साड़ियों का एक से एक कलेक्शन यहाँ पे देख सकते हो। और यहाँ का जो टाइमिंग है वो है सुबह 10 बजे से लेकर शाम को 8 बजे तक। ये एग्जीबिशन 2 तारीख से लेकर 8 तारीख तक चलेगा और यहाँ पर आपको जो शॉपिंग की वैरायटी साड़ियों की देखने मिलेगी वो पूरे हैदराबाद में एक जगह एक इकट्ठा होकर कहीं देखने नहीं मिलेगी। आपको यहाँ पे सारी वैरायटी एक साथ देखने मिलेगी और यहाँ पर एक बार शॉपिंग करने आइए। थैंक यू सो मच। నమస్కారం అండి, నా పేరు సతీష్ బార్, కోఆర్డినేటర్ నేషనల్ సిల్క్ ఎక్స్పోకి. గత 25 ఏళ్ళుగా మేము నేషనల్ సిల్క్ ఎక్స్పో జగదీష్ అష్టకాల అనే ఒక సొసైటీ ఫామ్ చేసి మేము ఆల్ ఓవర్ ఇండియా హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ కింద ఎగ్జిబిషన్ జరిపి ఇప్పుడు మనకు కళింగా కల్చరల్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో 2వ తారీఖున అంటే ఫ్రమ్ టుడే టు 10th అంటే 8 days. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కాబట్టి శ్రావణ మాసం ముందుగా అనుకొని దాని తర్వాత ఇది శ్రావణ శుక్రవారాలు, దాని తర్వాత రాఖీ పండుగ, అలా ఫెస్టివల్స్ అని ఇంకా వినాయక చవితి ఇంకా వరుసగా వస్తున్నారు. కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా నుంచి అంటే ప్రతి రాష్ట్రం నుంచే ఉత్పత్తి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుంటే మంగళగిరి, కలంకారీ, తెలంగాణ ఎత్తుకుంటే గద్వాలు, పోచంపల్లి, తమిళనాడు ఎత్తుకుంటే కాంజీవరం పట్టు, కర్ణాటక ఎత్తుకుంటే మైసూర్ సిల్క్, నారాయణపేట శారీసు, ఇట్లా మళ్ళీ పటోలా గుజరాత్ నుంచి వచ్చినాడు ఇతను పటోలా సిల్క్స్ అని. ఇప్పుడు ఢాకా అంటే కలకత్తా దాటుకొని వెస్ట్ బెంగాల్ దాటుకొని ఇతను వచ్చాడు ప్రతి స్టేట్ని. అంటే మహారాష్ట్రలో ఉంది పైతాని, వెస్ట్ బెంగాల్ నుంచి టసర్ సిల్క్, బెనారస్ మెయిన్ బెనారస్. ఇప్పుడు శారీస్ అంతా కంచి, ఇది కాశీ నుంచి చాలా వెరైటీస్ ఉత్పత్తి అవుతున్నది. కాబట్టి బెనారస్ చీరలు చాలా రకాలు అంటే 1,50,000 2 లక్షల దాకా వెరైటీస్ అన్ని స్టేట్